హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జూన్ జూలైలో మాత్రమే మేము సరఫరా చేశాం. మేలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి సంస్థ, ఆ సంస్థ తయారు చేసినటువంటి పంపించినటువంటి కాంట్రాక్ట్ ప్రకారం పంపించిన ఆ 2 నెలల కాలానికి సంబంధించినటువంటి నెయ్యి అందులో కల్తీ జరిగిందన్నారు. ఈఓ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తరువాత, అంతకుముందు ఆయన చెప్పలేదు, అంతకుముందు వెజిటబుల్ ఫ్యాట్ అనే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తరువాత మన ఈఓ గారు అందులో యానిమల్ ఫ్యాట్ కూడా కలిసింది అని అన్నారు. యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యిని మీరు లోపలికి అలో చేశారా? టెంపుల్ లోపలికి అలో చేశారా? తిరిగి పంపించేశారా? చాలా పాపం, చాలా నేరం అవుతుంది శ్యామలరావు గారు దీనికి సమాధానం చెప్పకపోతే. ఎస్ శ్రీకాంత్ గారు, అసలు లడ్డూ తయారీ విధానంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ వన్. నెంబర్ 2, అక్కడ చెకింగ్ అనేటటువంటి ప్రాసెస్, టెస్ట్ అనేటటువంటి ప్రాసెస్ ఏ రకంగా జరుగుతుంది? అంత ఈజీనా? వీళ్ళు చెప్పినంత ఈజీగా జరిగిపోతుందా కల్తీ అనేది? సార్ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒక్కసారి చూసుకోరా ప్లీజ్. నాయుడు గారి ఈ యొక్క నిన్నటి స్టేట్మెంట్ తో నాకు భస్మాసుర కథ గుర్తొస్తాం. మొన్న బోటు, ఈ రోజు లడ్డు. అంటే తనపై తానే చెయ్యి పెట్టుకునేటట్టుగా వెంకటేశ్వర స్వామి చేస్తున్నాడు అని అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే మీరు అడిగారు ఈ లడ్డు పోటులో ఎన్ని జాగ్రత్తలు అని. అవును. అంటే దాదాపు నాకు తెలిసి, నేను యాజ్ ఎ శ్రీ వైష్ణవునిగా, ఒక దేవాదాయ శాఖ సలహాదారునిగా నాకున్న పరిజ్ఞానంతో నేను అనుకున్న దీంట్లో తిరుమలకు ఫ్రీ వెళ్తూ ఉంటా. ఇక్కడ లడ్డు పోట్ అనేది ఒకటి, అన్నప్రసాదాలు తయారు చేసేదానికి ఒక పోట్ అనేది ఒకటి, 2 ఉంటాయి. ఈ అన్నప్రసాదాల తయారీలో దాదాపు 47 మంది ఉంటారు దీంట్లో. దాంట్లో 20 మంది సూపర్వైజర్లు ఉంటారు, 20 మంది అన్నప్రసాదాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు. అదే విధంగా అడిషనల్ పోర్ట్ అనే దాంట్లో లడ్డు తయారీలో 190 మంది ఉంటారు, 416 మంది పోర్ట్ వర్కర్స్ ఉంటారు, లడ్డు పోర్ట్ వర్కర్స్. వీళ్ళందరినీ కూడా రామానుజాచార్యులు గారు భారతదేశంలో ఆయన పర్యటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దగ్గర ఉండి, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య కైంకర్యాలు చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనే విధానంతో ఈ ప్రసాదాలను కూడా జియ్యంగారులు ఇద్దరు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. హలో సార్, క్లియర్ సార్, చెప్పండి సార్. జియ్యంగారులు కూడా పర్యవేక్షణ చేస్తుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి, అదే విధంగా జియ్యంగారుల వ్యవస్థను, అదే విధంగా అక్కడ లడ్డుపోట్లో పనిచేసేటువంటి కార్మికులు, బ్రాహ్మణులు అందరినీ కూడా, అంటే సమస్త కోటి జనంతో పాటు మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఈ యొక్క మనకు బ్రాహ్మణ వర్గానికి చెందిన ఇటువంటి ఏదన్నా ఈ ఆయిల్ గాని, ఆయాలు గాని, ఏదన్నా మాంసం గాని కలిసిందంటే మేమందరం కూడా నాలుకలు కాల్చుకోవాలి. ఇప్పుడు జియ్యంగారులు అప్పుడే ఈ పని చేసింటారు అని అనిపిస్తా ఉంది. జియ్యంగారులు నాలుకలు దర్భతో గాని, దబ్బలంతో గాని నాలుకలు కాల్చుకోవాలా. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ మీద యుద్ధం చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఇది కొన్ని వేల కోట్ల భక్తులతోనూ, బ్రాహ్మణులతోనూ, దేవునితో యుద్ధం చేస్తున్నాడు అనేది మర్చిపోతున్నాడు అని నాకు అనిపిస్తుంది. సార్, ఒకవేళ నెయ్యిలో ఏదైనా కల్తీ జరిగి ఉన్నా, అది వెజిటబుల్ ఫ్యాటో, యానిమల్ ఫ్యాటో ముందుగానే గుర్తిస్తారు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం. అది లోపలికి వెళ్ళే అవకాశం లేదు, లడ్డూ తయారీలో దాన్ని ఉపయోగించే అవకాశం లేదు. ఇప్పుడు 2 నెలల కాలం, జూన్ జూలైకి సంబంధించి మాత్రమే మేము సరఫరా చేశాము అని ఆ సంస్థ ఏదైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఆ సంస్థ నిర్వాహకురాలు చెబుతోంది. అంటే ఆ నెయ్యిని ఉపయోగించారా, ఉపయోగించలేదా? ఉపయోగించారు అంటే అందరూ శిక్షార్హులే, ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈవోతో సహా. ఉపయోగించలేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధం. అంటే 100% ఫేక్. దీంతో ఏదో వైసీపీ మీద యుద్ధం చేయాలా, బురద చల్లాలనే యుద్ధంతో చేస్తున్నారు తప్ప, ఏదన్నా కానీ ఇంతకుముందు మన మిత్రుడు చెప్పాడు, మన అధికార ప్రతినిధి, అక్కడ ఇంతవరకు ఏమీ జరగలేదు అనేది నాకు తెలిసి వాస్తవం. ఎందుకంటే లడ్డు పోటులో మా వాళ్ళు ఎవరైతే తయారు చేస్తారో అందరూ కూడా నిష్ణాతులు. రోజు ఉన్న నెయ్యిని గాని, అక్కడున్న పదార్థాలను గాని వెంటనే నాణ్యత లోపించిందంటే కనిపెట్టి వాళ్ళు చెప్పేస్తారు అధికారులకి.
సార్ దీంట్లో ఇది తక్కువ ఉంది, దీంట్లో ఇది తక్కువ ఉంది అని చెప్పేసేంతటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి లడ్డు పోర్టులో కార్మికులకు ఉంది అనేది బాగా అంటే వాళ్ళకు కూడా తెలియకుండా, ఆ నిష్ణాతులకు కూడా తెలియకుండా అంత సీక్రెట్ గా అది ఎలా లోపలికి వెళ్తుంది సార్? సాధ్యమయ్యే పనేనా అసలు? సాధ్యం కాని పని, అది అసాధ్యమైన పని సార్. ఇంకొకటి దీంట్లో గమనించాలి, ఈ లడ్డు పోర్టులో పనిచేసే వాళ్ళు దాదాపు 616 మంది ఉన్నారు. 47 మంది అన్నప్రసాదాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. నేను దాదాపు దశాబ్దం కాలటు నుంచి, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను వీళ్ళతో పాటు అండగా ఉంటూ వీళ్ళని తీసుకెళ్ళాలి రాజశేఖర రెడ్డి గారి దగ్గర. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో దాదాపు 150-160 మందిని పర్మనెంట్ చేశారు. కరెక్ట్, పర్మనెంట్ చేశారు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా లడ్డుపోటు వాళ్ళు కూడా చాలా ఈ రోజుకి ఆనందిస్తుంటారు. కానీ ఇప్పుడు 616 మంది ఇంకా ఉన్నారు కదా, వీళ్ళను దశాబ్దాల కాలం నుంచి వాళ్ళ ఎంటంబడి తిరుగుతూ చేస్తున్నప్పటికీ నేను మన జగన్మోహన్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారిని పిలుచుకొని పోయి అడిగితే వెంటనే వాళ్ళకి వచ్చే జీవితం ఎంతో తెలుసా సార్ మీకు అందరికి? మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, వాళ్ళకి ఎంత జీవితాలు ఇస్తుంటారు. ఏం సార్ ఊహకు అందట్లేదు, ఏంటి షాకింగ్ ఏమన్నా చెప్తారా ఏంటి? 100%. వాళ్లకు లడ్డుపోటులో మొన్నటి వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు పెంచేంత వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 22,000 రూపాయలు జీతము. అవునా? 22,000 రూపాయలు మాత్రమే సార్. దేశంలో అత్యంత సంపన్నవంతుడైనటువంటి లక్ష్మీదేవిని తన దగ్గరనే ఉంచుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గర ఆయన పోటులో పనిచేసేటటువంటి కార్మికులకు 22,000 రూపాయలు జీతమా? చంద్రబాబు నాయుడు గారు ఈ పాపం కూడా చేశారా? మన సుబ్బారెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వాళ్ళకి 38,000 చేశారు రీసెంట్ గా. 6 నెలలు మన ప్రభుత్వం పోయేదానికంటే ముందు నేను సుబ్బారెడ్డి గారు ఎంట పడి తిరిగితే అంత మీటింగ్ లో పెట్టేసి లాస్ట్ కు 38,000 రూపాయలు పర్మనెంట్ చేసేదానికి కొన్ని ఈక్వేషన్స్ కుదరడం లేదు. దానికోసం ఇప్పుడు మనం పెంచుదాము అని చెప్పి 38,000 రూపాయలు పెంచడం జరిగింది. అంతెందుకు సార్, చంద్రబాబు నాయుడు గారు సన్నిధి గొల్ల ఎవరైతే ఆ తాళాలు తీస్తారో, గుడి ఓపెన్ తలుపులు ఎవరైతే తీస్తారో సన్నిధి గొల్ల వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏజ్ లిమిట్ పెట్టి ఆ ఉద్యోగాలు కూడా తొలగించారు సార్. తొలగించేశారు. అది పెద్ద ఇష్యూ అయింది. దాన్ని కూడా చాలా దుర్మార్గపు పనులు తిరుమలలో. ఇంకొకటి ఈ లడ్డుపోటులో పనిచేసే వాళ్ళ ఒక్క విషయం చెప్తే అందరికీ కూడా మనసు చెల్లించిపోతుంది. ఈ లడ్డుపోటులో దాదాపు 660 మంది 610 మంది ఉంటే దురదృష్టవశాత్తు దీంట్లో 120 మందికి పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఆ వేడికి నిలబడి లడ్డు పోటుల్లో వాళ్ళు పనిచేసి పర్ము కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టే పరిస్థితి కూడా లేదు. అటువంటి వారి జీవితాలు ఎంతున్నాయి చూడండి సార్. చాలా అద్భుతమైన విషయం చెప్పారు సార్. నిజంగా బయట ప్రపంచానికి తెలియదు ఈ విషయాలు, ఏవి తెలియని విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఉంటే ఇటువంటి దుష్ప్రచారాలు మాని ఆ లడ్డుపోటు కార్మికులకు జీతాలు పెంచే పని మీద ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ వేదికగా కోరుకుంటున్నాను. రైట్, ఒక్కసారి 3 బాక్స్ వీడియో ఉంటుంది. ముఖ్యమంత్రి ఇంకొక చిన్న విషయం చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద, హిందుత్వం మీద మాట్లాడేదానికి నాకు తెలిసి వారు ముఖ్యమంత్రిగా మాట్లాడచ్చేమో కానీ వారు సంస్కృతి సాంప్రదాయాల మీద మాట్లాడాలంటే వారు తండ్రి చనిపోతే తలలీలాలు కూడా ఇయ్యనటువంటి వ్యక్తి. సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉంది అని అడుగుతున్నా. అసలు అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఉండకుండా హైదరాబాద్ వచ్చేసారంట సార్. వచ్చేసారు, తలలీలాలు కూడా ఇవ్వలే. అంటే అప్పుడు హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉందా లేదా? ఆయన పూజా కార్యక్రమాలకి చెప్పులు వేసుకుని ఎన్నిసార్లు ఆయన హాజరు కాలేదు పవిత్రమైనటువంటి కార్యక్రమాలకు? బూట్లు వేసుకొని మన రాజధాని చేసేది అట్లే నిలబడిపోయింది కదా. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఏదైనా తిరుమలలో వేకాల మండపాన్ని కూల్చేసింది ఎవరు సార్? అప్పుడున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు కదా. తిరుమల 2 కొండల పరిధిలోకే వస్తుంది, 3 కొండల పరిధిలోకే వస్తుందని జయచంద్ర నాయుడుతో కేసులు వేయించింది ఎవరు సార్? వారే. సన్నిధి గొల్ల లేకుండా తీసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకునేది ఎవరు సార్? వారే. ఒక్కటి కాదు తిరుమలలో జరిగినటువంటి పాపాలు.